వక్ఫ్ సవరణ చట్టంపై ముస్లిం సంఘాల అవగాహన కార్యక్రమాలు హైదరాబాద్లో జరుగుతున్నాయి. ఎంఐఎం నేతలతో కలిసి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ముస్లిం మత పెద్దలు. దేశంలో సుమారు 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారన్నారు ముస్లిం పెద్దలు. కోటి మంది రోడ్లపైకి వస్తే రాజకీయ నాయకుల పరిస్థితి ఏంటి అంటూ వ్యాఖ్యానించారు. రాజకీయ నేతల భవిష్యత్ ఏంటో ఆలోచించుకోవాలని వక్ఫ్ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి చట్టానికి వ్యతిరేకంగా పోరాడతామన్నారు. ఏమన్నా బిల్లు ఉంటే ఇంట్రెస్ట్లో ఉండాలి, పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఉండాలి, జస్టిస్ ఇంట్రెస్ట్లో ఉండాలి, లాభం ఉండాలి. దాంట్లో మీరు ఒక కమ్యూనిటీకి టార్గెట్ చేసేసి మీరు ఎట్లా చేస్తున్నారంటే వక్ఫ్ బోర్డులో వచ్చి దాంట్లో ఇంటర్ఫియరెన్స్ చేసిన తర్వాత మీరు రిలీజియస్ ఆస్పెక్ట్లో ఇంటర్ఫియరెన్స్ చేస్తున్నారు. దాని తర్వాత నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కార్పెట్, ఇట్ ఈస్ ఎ రోడ్ మ్యాప్ టు ది యూనిఫామ్ సివిల్ కోడ్. అట్లా పోతుంది. దట్స్ వెరీ డేంజరస్. యూ షుడ్ హ్యావ్ ఆల్వేస్ దిస్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషన్ అండి. ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి, మన అందరూ పెద్దవాళ్ళు ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన, ఫ్రీడమ్ తెచ్చిన, ఇండియా గేట్లో చూస్తే మీరు కనిపిస్తుంది అన్ని ముస్లిమ్స్ సాక్రిఫైస్ చేసినా వాళ్ళ పేరు ఉంటుంది. మన పెద్దవాడు ఇప్పుడు చేసేసి ఫ్రీడమ్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చేయాలి. ఇప్పుడు ముస్లిం మత పెద్దల కార్యాచరణపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డుతో పాటు ముస్లిం సంస్థలు కూడా కలిసి లోకల్ ఏరియాల్లో అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో మత పెద్దలు ఇప్పటికే పదే లోకల్ బహిరంగ సభలు ఏర్పాటు చేసి చట్టం వల్ల వచ్చే నష్టాలతో పాటు మన పూర్వీకులు ఇచ్చిన ఆస్తులు ఏ విధంగా ప్రభుత్వాలు లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయనే అంశం పైన ప్రజలకైతే ఒక అవేర్నెస్ అయితే కల్పిస్తున్న పరిస్థితి. సాధారణంగా దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. 1,00,000 మంది కూడా రోడ్లపైకి వస్తే రాజకీయ నాయకులు తన రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించిన పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి ఇలాంటి చట్టాలని వెనక్కి తీసుకోవాలని కూడా ముస్లిం మత పెద్దలు అయితే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రధానంగా టీడీపీతో పాటు నితీష్ కుమార్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. మీరు ఇద్దరు కీలక పాత్రగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో, మీరిద్దరు ఈ బిల్లు పైన చర్చించాలి, మరోసారి ప్రభుత్వంతో మాట్లాడి ఈ బిల్లుని వాపస్ తీసుకొచ్చే విధంగా మీరు ఆలోచించాలని కూడా మత పెద్దలు అయితే చంద్రబాబు నాయుడుతో పాటు నితీష్ కుమార్ పైన ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో ప్రజల్లో ఈ అంశం పైన చాలా తీవ్రమైన ఆందోళన మేము చేస్తాం, పోరాడి ఈ బిల్లుని వెనక్కి తీసుకునే విధంగా మేము పోరాడతామనేసి కూడా మత పెద్దలు అయితే చెప్పొస్తున్న పరిస్థితి. కెమెరామెన్ హరితో నూర్ మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.